హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక కొత్త ప్రోడక్ట్‌తో మీ ముందుకొచ్చాను. ఇదొచ్చేసి ఎగ్ బాయిలర్ అనమాట. ఇది ఉంటే నన్నడిగితే ప్రతి ఇంట్లోనే ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట. ఎగ్స్ వాడే వాళ్ళకి. ఎందుకంటే చాలా ఈజీ యూజ్ చేయడం. మనకి ఇందులో 7 ఎగ్స్ ఎట్ ఏ టైమ్ బాయిల్ అవుతాయనమాట. గిన్నెలో అయితే ఎంతసేపు ఉడికింది ఏంటి ఇవేం తెలీదు. ఉడుకుతానే ఉంటాయి. అది మనకి బాయిల్ అయిన తర్వాత పగలగొడితే కానీ తెలీదు. పగలగొట్టాక మనం ఏం చేయలేము. సో ఇందులో అయితే మనకి 10 మినిట్స్‌లో మనకి ఫుల్ బాయిల్, హాఫ్ బాయిల్, లైట్ బాయిల్ సో అట్లాగా అన్ని మోడ్స్‌లోనూ మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయి, కుక్ అయిపోయి వచ్చేస్తాయన్నమాట. సో ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇది జస్ట్ నాకు అండర్ 500లోనే వచ్చేసింది. ఇందులో డబల్ లేయర్ కూడా ఉంటాయండి. డబల్ లేయర్ అంటే సేమ్ ఇదే ఇంకొక లేయర్ వచ్చి మనకి మూత వస్తుంది. అదొచ్చేసి 14 ఎగ్స్ ఉంటాయన్నమాట. మాక్సిమం ఇది సరిపోతుంది మాకైతే. నేను 4 ఎగ్స్‌కి మించి ఎక్కువ పెట్టను. సో దానికి మనకి కప్ ఇస్తారు. అందులో హార్డ్, మీడియం, లైట్ అని చెప్పి మనకి కొలతలు కూడా ఇస్తారు. బట్ నాకేంటంటే నేను ఇది యూజ్ చేసినప్పుడు నాకు ఇందులో హార్డ్ యూజ్ చేసినా కూడా నాకు ఎగ్ యోక్ అంత హార్డ్ అయినట్టు అనిపించలేదు. సో నేను ఇంట్లో ఒక టీ కప్ గ్లాస్ ఉంటే నేను దాంతో యూజ్ చేస్తాను అనమాట. నాకు ఆ వాటర్ అయితే పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన బాయిలింగ్ సరిపోతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ ఏం లేదండి, మనం వాటర్ అందులో పోసి అది మూత తీసి వాటర్ అందులో పోసి మనం ఎగ్స్ పైన ప్లేస్ చేసుకొని మళ్ళీ మూత కవర్ చేసుకోవడమే. ఆ పైన ఉన్న హోల్స్ వచ్చేసేసి మనకి ఆవిరి పోవటానికి యూజ్ అవుతుంది. నేనైతే ఈ గ్లాస్తో వాటర్ పోస్తే నాకు మంచిగా గట్టి ఎగ్స్ లాగా బాయిల్ అయ్యి వస్తున్నాయి. నాకు అలా ఇష్టం. ఆ తక్కువ పోస్తే తక్కువ బాయిల్ అవుతుందంట. మనకి ఎగ్ యొక్క ఫుల్గా బాయిల్ అవ్వకుండా కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉంటుంది. నాకు ఇట్లా వచ్చిందని ఇట్లా పోస్తున్నాను. సో ఇది జస్ట్ ఆన్ చేసి వదిలేస్తే చాలు. మనకి జస్ట్ 10 అంటే 10 మినిట్స్లో మనకి ఎగ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇది ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా ఎగ్స్ హోల్ పడింది ఉంటే మాత్రం స్పిల్లింగ్ బాగా అవుతుంది. సో అప్పుడు మాత్రం కొంచెం క్లీన్ చేసుకోవాలి. అది మనం వెనిగర్ లేకపోతే లైమ్ ఉంటుంది కదా, లెమన్ కొంచెం పిండేసి మనం ఆన్ చేస్తే కొంచెం వేడెక్కిన తర్వాత క్లీన్ చేసినా కూడా ఈజీగానే వదిలిపోతుంది. బట్ కొంచెం పని పడుతుంది. మనకి ఎంత ఈజీగా ఎగ్స్ అయితే అవుతాయో అంతగా చిన్న పని కూడా ఉండదు. అది ఎప్పుడో ఉండదు. ఎప్పుడైనా మనకి పొరపాటు క్రాక్ వచ్చిన ఎగ్స్ కానీ కొంచెం లైట్గా ఉన్న ఎగ్స్ కానీ మనం ప్లేస్ చేసినప్పుడు అది ఉడికినప్పుడు మనకి ఆ బాయిలింగ్ పాయింట్ తట్టుకోలేక అది బ్రేక్ అవుతుంది. సో దానివల్ల అట్లా అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానంటే ఎవరికైనా లింక్స్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది పెడతాను. సో అదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది నేను తర్వాత యూజ్ చేసిన తర్వాత నార్మల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను లాస్ట్లో ఉత్తిగా ఆన్ చేసి చూపిస్తాను. మనకి వాటర్ ఎలా బాయిల్ అవుతుంది అనేది. ఇంకా నేను ఎగ్స్ కూడా బాయిల్ అయిన ఎగ్స్ని పగలగొట్టి మీకు చూపిస్తాను ఎంత మంచిగా అయ్యిందనేది మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.